అందరికీ నమస్కారం. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. బాబాయ్ గారు, అక్కడ కార్ ఆపండి. సరేనమ్మా అంటూ అతని కార్కి కాస్త దూరంలో కార్ ఆపాడు. మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని కార్ దిగి ఆమె తల మీద ముసుగేసుకొని ధీర్ని ఫాలో అవుతూ వెళ్ళింది. ధీర్ రీటాకి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు. సీతకి రక్తం మరిగిపోతోంది. ఏమైంది? ఈ మధ్యలో నన్ను చాలా అవాయిడ్ చేస్తున్నావు. ఎందుకు? లాంగ్ డ్రైవ్ వెళ్దామంటే వద్దు అంటున్నావు. మీ ఇంటికి వస్తానంటే వద్దు అంటున్నావు. అసలు ఏమైంది నీకు? సరే కానీ డాడ్ రేపు ఆఫీస్కి వచ్చి నీతో మాట్లాడతాను అన్నాడు, మన పెళ్ళి గురించి అంటూ సిగ్గుపడుతుంది రీటా. ఏంటి? ఆఫీస్కి వచ్చి మాట్లాడతాడా? వద్దు వద్దు, నేనే అంకుల్ని కలుస్తాను. నువ్వే పంపించాల్సిన అవసరం లేదు అన్నాడు కాస్త కంగారుగా. ఎందుకంతలా కంగారు పడుతున్నావు అన్నది అనుమానంగా చూస్తూ. నేనేం కంగారు పడట్లేదు. సర్లే, నువ్వు మారిపోయావు. ఊర్లో నుండి వచ్చినప్పటి నుండి నన్ను దూరం పెడుతున్నావు. కనీసం టచ్ కూడా చేయట్లేదు అంటూ మూతి ముడుచుకుంది రీటా. ఓ సారీ బేబీ, నేను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. సిగ్గుపడింది రీటా. ఆమె చేతిని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుండగా ఎదురుగా ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తలెత్తి చూశాడు ధీర్. ఎదురుగా ఉన్న సీతని చూడగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేశాడు. ధీర్ చేతిని వదిలి ఎక్కడ చూస్తున్నాడా అని తలెత్తి చూసిన రీటాకి భద్రకాళి అవతారంలో కోపంతో గుడ్లు ఉరిమి చూస్తూ కనిపించింది సీత. అతను కూర్చున్న చైర్లో నుండి లేచి నిలబడి, నువ్వేంటి ఇక్కడికొచ్చావు అన్నాడు. అమ్మగారు ఇది ఇవ్వమని పంపించారయ్య గారు అనింది మొబైల్ చూపిస్తూ. దాన్ని చూడగానే నేను మర్చిపోయాను అంటూ మొబైల్ తీసుకొని, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్ళు అన్నాడు. ఇంకో విషయం చెప్పాలయ్య గారు, అమ్మగారు మిమ్మల్ని త్వరగా ఇంటికి రమ్మని చెప్పారు. ఇప్పుడే వచ్చాను కదా, అప్పుడే ఎందుకు రమ్మంటుంది? నాకేం తెలుసయ్య గారు, వస్తే మీకే తెలుస్తుంది అంటూ సీరియస్గా చూస్తూ రీటాని చూసి నవ్వుతూ ఉంది సీత. వస్తున్నాను, నువ్వెళ్ళు. లేదయ్య గారు, మిమ్మల్ని నా వెంట పెట్టుకొని రమ్మని చెప్పారు. మళ్ళీ నేను ఒక్కదాన్నే వెళ్తే పనిలో నుండి తీసేస్తానని చెప్పారు. నా పొట్ట కొడతారా చెప్పండి అని అమాయకంగా ఫేస్ పెట్టి అనింది. ధీర్కి అసహనంగా అనిపిస్తుంది. కోపంగా చూస్తున్నాడు సీతని. అతని చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా, రండయ్య గారు అని తల తిప్పి రీటాని చూసి, అవును, ఈ అమ్మాయి ఎవరు అనింది. ఎవరైతే నీకెందుకు అన్నాడు ధీర్. అవునులేండి, ఎవరైతే నాకెందుకు, మీరు త్వరగా రండయ్య గారు. అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. లేటుగా వస్తే నన్ను కోప్పడతారు అంటూ అక్కడ నిలబడింది సీత. ధీర్, ఏంటిది? ఇంట్లో పనిచేసే పని మనుషులని ఇలా కూడా వాడుకుంటారా? నిన్ను ప్రశ్నించే హక్కు తనకి ఎక్కడిది అంటూ సీతని చూస్తూ ఫైర్ అవుతోంది రీటా. మా మామ్ గురించి నీకు తెలుసు కదా, ఎందుకు ఫైర్ అవుతున్నావు? మనం ఇంకోసారి కలుద్దాం. చెప్పానుగా, నేనే వచ్చి మీ డాడీతో మాట్లాడతాను మన పెళ్లి గురించి అని సీతకి వినబడేలా గట్టిగా చెప్పాడు. గుడ్లు ఉరిమి చూసింది సీత. వస్తాను రీటా అని సైడ్ హగ్గిచ్చి బాయ్ అని చెప్పి సీరియస్గా అక్కడి నుండి వెళ్ళి కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తుంటే వచ్చింది సీత. కార్ డోర్ ఓపెన్ చేస్తుండగానే కార్ స్టార్ట్ చేశాడు. త్వరగా వచ్చి ధీర్ పక్కన కూర్చుంది సీత. స్టీరింగ్ పట్టుకున్నవాడల్లా వదిలేసి సీతని కోపంగా చూస్తూ ఆమె బుగ్గలు గట్టిగా వత్తిపట్టాడు. నవ్వుతూ చూస్తూ ఉంది సీత. ఏంటి నాటకాలాడుతున్నావా? నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తావా ఇడియట్? నిన్ను ఎవడిక్కడికి రమ్మన్నాడు అంటూ అరుస్తుంటే అతని చేతిని విసిరికొట్టి, ఏంటండి ఎక్కువ మాట్లాడుతున్నారు? మీరు నా మొగుడు. అది ఎవరితోనో కులుకుతుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? చూడండి, మీరు నా మొగుడు. నా మొగుణ్ణి పరాయి ఆడదానితో నేను చూడలేను. కనీసం మనసులో కూడా తలవలేను. అలాంటిది దానితో చేరి చట్టాపట్టాలేసుకొని మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? అయినా దాని ముందు మిమ్మల్ని బుక్ చేయలేదు, సంతోషించండి. లేకపోతే మీ పరువును దాని ముందు ఎప్పుడో తీసి ఉండేదాన్ని. మీ పరువు పోతే నా పరువు పోయినట్లు కాదు. అందుకే పని మనిషిలాగా యాక్టింగ్ చేశాను. దానికి కూడా నా గురించి అలాగే చెప్పారు కదా అనింది ఓరగంట చూసి. పని మనిషి అని రీటాకి చెప్పినట్లు దీనికెలా తెలుసు? నాకెలా తెలుసు అనుకుంటున్నారా? అదేమైనా గండికొట రహస్యమా తెలియకపోవడానికి? నా గురించి ఎలాగో అలాగే చెబుతారని నాకు బాగా తెలుసు. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు?
హలో శ్రీవారు, నేనేం రెచ్చిపోయి మాట్లాడట్లేదు. అత్తయ్య గారిచ్చిన ట్రైనింగ్కి నేను రెచ్చిపోయి ఉండేదాన్ని. బట్ అలా మాట్లాడలేదు అంటే కేవలం మీ పరువు కాపాడడం కోసం మాత్రమే. దానితో మాట్లాడితే లాగిపెట్టి ఒక్కటివ్వమని చెప్పింది. పబ్లిక్లోనే నా ప్రతాపం చూపెట్టమని చెప్పింది, కానీ నేను అలా చేయలేదు. మీరు అనుకున్నట్లుగానే బిహేవ్ చేశాను కదా. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకొని మన భార్యాభర్తల జీవితాన్ని సంతోషంగా కొనసాగిద్దాం. లేదు అంటారా? సీత, ఇక్కడ సీత అంటే ఏంటో చూపిస్తా అనింది వార్నింగ్ టోన్లో. సీత మాటలకి గుడ్లు ఎర్రవి చేసి చూస్తూ, ఏంటే వార్నింగ్ ఇస్తున్నావా? నాకే వార్నింగ్ ఇచ్చే అంత ఎత్తుకెదిగావా? ఏం చేసుకుంటావో చేసుకో. నేను రీటా అనే పెళ్లి చేసుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి ప్రూఫ్స్ లేవు. సో కోర్టు కూడా నమ్మదు. మనుషుల మాటలను అస్సలే నమ్మదు. ప్రూఫ్స్ కావాలమ్మా, ప్రూఫ్స్. కనీసం మన ఇద్దరి ఫొటోస్ కూడా లేవు. అర్థమైందా? మా మామ్ అండ చూసుకొని రెచ్చిపోయావనుకో నీకే నష్టం. బలవంతంగా పెళ్లి చేసుకోవచ్చు, కానీ బలవంతంగా కాపురాలు చేయలేము. అది గుర్తుపెట్టుకో ముందు. నేను తన ఫాదర్తో మాట్లాడి మా ఇద్దరి పెళ్ళిని ఫిక్స్ చేస్తాను. నేను అతని పెళ్ళాన్ని గిల్లాన్ని అని మాట్లాడితే ప్రూఫ్ చూపించమని అడుగుతాను. ఏం చూపిస్తావో నేను చూస్తాను. మీ అత్త కోడళ్ళకి ఈ మధ్యలో బాగా ఎక్కువ అవుతుంది. నాతోనే సవాల్ విసురుతున్నావు. ఈ రామ్ రణధీర్ అంటే ఏంటో చూపిస్తా. వారం రోజుల్లో నా పెళ్ళిని నేను ఫిక్స్ చేసుకుంటాను, వితౌట్ యువర్ పర్మిషన్. గట్ ఇట్ అంటూ కార్ని రయ్యమనిపించాడు. ఏంటి, షాక్ అయ్యావా? షేక్ అయ్యేలా చేస్తాను. ఎక్కువ మాట్లాడితే. ఇప్పటి వరకు నిన్ను ఒక మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఇలా మాట్లాడితే నిన్ను నడి రోడ్డులో వదిలేసి నా దారి నేను చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏ రాబందులో వచ్చి నిన్ను పీక్కు తినేసి వెళ్ళావు అని సీరియస్గా చెప్పి ఇల్లు రావడంతో పోర్టికోలో కారు ఆగింది. కారులో నుండి విసురుగా దిగి వేలితో కీస్ తిప్పుతూ లోపలికి వెళ్ళిపోయాడు ధీర్. వెళ్తున్న అతని కన్నీళ్లతో చూస్తూ అక్కడే ఉండిపోయింది సీత. అమాయకంగా ఉంటే మారడు అని తెగించింది. అయినా ఇంకెక్కువే చేస్తున్నాడు, కానీ మారట్లేదు అతను. లోపలికి వచ్చిన కొడుకుని చూసి, ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళావు? సీత ఎక్కడా అంటూ అరిచింది సావిత్రి. ఏంటి మామ్, అది నువ్వు నాటకాలు ఆడుతున్నారా? నేను ఎవరితోనైనా తిరుగుతాను, ఎక్కడికైనా వెళ్తాను. అడగడానికి అదేవతి, పంపించడానికి అని ఆగిపోయాడు. పంపించడానికి నేనెవరు అని కదా అంటున్నావు అనింది సావిత్రి కోపంగా. మరి నేనిప్పుడే అలా వెళ్ళానో లేదో నా వెనక తోకలా అది ఎందుకు? దాన్ని రెచ్చగొట్టి ఎందుకు పంపించావు మామ్? నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా నేను రీటానే పెళ్లి చేసుకుంటాను. బలవంతంగా పెళ్లి చేయొచ్చు, కానీ కాపురం చేయించలేరు. అర్థమవుతుందా మామ్ అన్నాడు ఆవేశంగా. కొడుకు మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. అలాంటప్పుడు పోతే పోనివ్వు అని వదిలేయాల్సింది. జాలిపడి ఎందుకు తాలి కట్టారు? జాలితోనో కోపంతోనో కట్టే తాలి కాదు. అదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా? మీ ఇష్టానికి తాలి కట్టడం, మీ ఇష్టానికి వదిలేయడం అనింది గుమ్మంలో నిలబడిన సీత. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? చేసేదేం లేదు. నేను మీ భార్యని, మీరు నా భర్త. నేను చచ్చే వరకు మీరు కట్టిన ఈ తాళి నా మెడలోనే ఉంటుంది. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా మిమ్మల్ని నన్ను ఎవరు విడదీయలేరు. ఒకవేళ విడదీయాలని చూస్తే శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను అనింది సీత బాధగా. ఏంటే బెదిరిస్తున్నావా? పోతే పోవే, నాకు శని వదిలిపోతుంది అని ప్రశాంతంగా పెళ్ళైనా చేసుకుంటాను. ధీర్ అంటూ అరిచింది సావిత్రి. తల్లి అరుపుకి ఉలిక్కిపడి చూశాడు. ఏంట్రా, నోటికి ఎంతొస్తే ఎంత మాట్లాడతావా? అదే, ఎందుకురా నీకోసం ప్రాణాలు తీసుకోవాలి? నీ ఇష్టానికి తాళి కట్టి నీ ఇష్టానికి ఇంట్లోకి తెచ్చిపెట్టావు. ఇప్పుడేమో దాన్ని వదిలిపెడతాను అంటున్నావు. అంతా నీ ఇష్టమేనా అనింది సావిత్రి ఆవేశంగా. మామ్, తన జీవితం నాశనం అవుతుందని ఆ క్షణం ఏం ఆలోచించకుండా ఒక ఆడపిల్ల లైఫ్ అలా అవడం ఇష్టం లేక తాళి కట్టాను. తీరా లైఫ్ సేవ్ అయ్యాక ఇలా మాట్లాడతారని నాకు తెలీదు. లేకపోతే అందరిలాగే నాకెందుకులే అనుకుంటే ఈ శని నా నెత్తిలో ఉండేదే కాదు అన్నాడు సీతని కొరకొర చూస్తూ. మామ్, ఇప్పుడు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను రీటానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇద్దరి పెళ్లిని ఎవరు ఆపలేరు. ఆపాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రాణాలు తీయడానికైనా వెనకాడను. మైండ్ ఇట్ అని సీరియస్గా సీతను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.